లేకపోతే కాదేది కమిషన్లకు అనర్హం, అక్రమాలకు అడ్డాగా ఏపీఎంఎస్ఐడిసి, వైకాపాతో అంటకాగిన వాళ్ళదే నేటికి పెత్తనం, వర్గపోరుతో రచ్చకెక్కుతున్న ప్రభుత్వ ప్రతిష్ట. వైద్యారోగ్య శాఖ వెన్నుముక లాంటి ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక వస్తువుల అభివృద్ధి సంస్థలో పాలన గాడి తప్పింది. సంస్థ పాలనా కార్యకలాపాలపై పట్టు ఉందంటూ కీలక స్థానాల్లో కొందరు ఏళ్లుగా తిష్ట వేశారు. వీళ్ళు తమ విధులను పక్కన పెట్టి కమిషన్లు దండుకునే వ్యవహారాలు సాగిస్తున్నారు. తమ మంత్రివర్గం అంటూ కొందరు, తాము చైర్మన్ వర్గం అంటూ మరికొందరు అడ్డగోలు పెత్తనాలు చెలాయిస్తున్నారు. ఈ వర్గపోరును ఆసరాగా చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి కొన్ని నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు, వైద్యారోగ్య శాఖ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మందులు, సర్జికల్ సరఫరా, ఆరోగ్య పథకాల అమలుకు సామాగ్రి కొనుగోలు టెండర్లు ఏపీఎంఎస్ఐడిసి ద్వారానే పిలుస్తారు. మందుల తనిఖీలు, నాణ్యత పరీక్షలు ఇతరత్రా ఈ సంస్థే చూస్తుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న సంస్థలో తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదం అవుతుంది. ఇంత జరుగుతున్న ప్రక్షాళన చర్యలు, పూర్తి స్థాయి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లేకపోవడం, ఇదే అదనంగా కొందరు చక్రం తిప్పుతుండటంతో డ్రగ్స్, వైద్య పరికరాలు, సివిల్, ఫైనాన్స్ తదితర విభాగాలపై పర్యవేక్షణ కొరవడింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇందులో చైర్మన్ జనసేన, మంత్రి ఏమో బీజేపీ, వాళ్ళిద్దరు తప్పని రాసుకొచ్చారు తప్పించి అసలు అక్కడ పనేమీ జరగకుండా చేస్తున్నారు అన్నటువంటిది పక్కకెళ్ళిపోయింది. అది విశేషం. వీళ్ళ వార్తల్లో ఉండేటటువంటి నిజాయితీ అది. లేకపోతే